టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్? టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్? అసలు యాక్చువల్లీ ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేయడం కంటే నిన్న నేను కళ్యాణ్ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాము మీ ముగ్గురిని సిద్ధుని ఒక సినిమాలోకి ఎలా తీసుకురావాలని. అది టిల్లు క్యూబ్ చేద్దామా మ్యాట్ 3 చేద్దామా ఏంటి అనేది డిస్కషన్లో ఉంది. రీసెంట్ గా TFIలో ఒక ట్రెండ్ హెవీగా రన్ అవుతుంది. అదే సీక్వెల్స్. ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లోనూ సీక్వెల్స్ ట్రెండ్ రైజింగ్ లో ఉంది. బట్ వై? ఈ ట్రెండ్ స్టార్ట్ అవడానికి రీజన్ ఈజీ మనీ. మేకర్స్ న్యూ మూవీస్ తీయడం కన్నా సీక్వెల్స్ తీయడంలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. బట్ ఎంత సీక్వెల్ తీసినా మూవీ కాంటెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం టాలీవుడ్ లో వచ్చిన కొన్ని వరస్ట్ సీక్వెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అప్పట్లో గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కి ఉన్న క్రేజ్ వేరే ఏ క్యారెక్టర్ కి ఉండేది కాదు. గబ్బర్ సింగ్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ క్యారెక్టర్ లో ఆయన పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు శృతి హాసన్. లీడ్ క్యారెక్టర్ డామినేషన్ త్రూ అవుట్ ద మూవీ కనిపిస్తుంది. డైలాగ్స్ అండ్ కామెడీ టైమింగ్ ఇంకా ఎవరు మర్చిపోలేదు. మూవీలో గబ్బర్ సింగ్ అండ్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ మధ్య కామెడీ మామూలుగా ఉండదు. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ అంటే ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ కి డబుల్ త్రిబుల్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయింది. మూవీలో డిఎస్పీ అండ్ యాక్టర్స్ తప్ప ఇంకా ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ లేదు. లిప్ సింక్ లేని విలన్, లీడ్ క్యారెక్టర్ కి సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చే క్రింజ్ ఎలివేషన్ అండ్ పవన్ కళ్యాణ్ గారితో రొట్ట డాన్స్, మెయిన్ గా ఇలాంటి సాంగ్స్ పాడించడం. మన్మధుడు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక క్లాసిక్. లీడ్ క్యారెక్టర్ కి అమ్మాయిలంటే చిరాకు. మీరు చూస్తున్న అభికాడమా? జోక్స్ అపార్ట్, మూవీలో నాగార్జున గారు అండ్ సోనాలి బింద్రే గారు పర్ఫార్మెన్స్ అన్ఫర్గెటబుల్. స్పెషల్ మెన్షన్ టు అన్షు గారు అండ్ మిగతా యాక్టర్స్. మూవీలో కామెడీ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే మూవీలో డైలాగ్స్ అండ్ కామెడీ సీన్స్ మేమర్స్ ఇంకా మీమ్స్ లో టెంప్లెట్స్ లాగా యూస్ చేస్తున్నారు. అండ్ మూవీలో సాంగ్స్ స్టిల్ ఎవర్ గ్రీన్. ఇలాంటి ఐకానిక్ మూవీకి 17 years తర్వాత రిలీజ్ అయిన సీక్వెలే మన్మధుడు 2. జస్ట్ పేరుకే మన్మధుడు 2. ఒరిజినల్ మూవీకి దీనికి ఎలాంటి లింక్ ఉండదు. కానీ మన్మధుడు స్టోరీ టెంప్లెట్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. కానీ ఇందులో ఎమోషన్లెస్ ఫ్యామిలీ, డార్క్ కామెడీ అండ్ క్రింజ్ యాక్టింగ్ తప్ప ఒక్క పాజిటివ్ యాంగిల్ కూడా ఉండదు. ఇంత రాడ్ స్క్రిప్ట్ విన్నా కూడా నాగార్జున గారు ఎలా ఒప్పుకున్నారో ఇంకా అర్థం అవ్వట్లేదు. 2016లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ననైన మూవీ డైరెక్ట్ సీక్వెల్ బంగారాజు. అసలు పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్. మూవీ జానరా ఫ్యామిలీ అండ్ కామెడీ అవడంతో మాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి అట్రాక్ట్ అయ్యారు. అండ్ మూవీ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవడంతో పాజిటివ్ అయింది. బెస్ట్ యాక్టర్స్ అండ్ బెస్ట్ క్రూతో 20 crores బడ్జెట్ తో తీసి 83 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. బంగారాజు మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిందన్న ఒకే ఒక్క రీజన్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి వెళ్లారు. బట్ మూవీలో ఏముంది? లాజిక్ లెస్ యాక్షన్, లాగ్ డ్రామా అండ్ క్రింజ్ కామెడీ. స్పెషల్ మెన్షన్ హాఫ్ బ్రెయిన్ హీరోయిన్. ఈ ఫ్రాంచైజీని బంగారాజు మూవీతోనే ఆపేయడం చాలా మంచి డిసిజన్. వస్తున్నాము, కొడుతున్నాము. గీతాంజలి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక క్లాసిక్ హారర్ కామెడీ మూవీ. ఆ టైంలోనే మూవీ కాన్సెప్ట్ చాలా యూనిక్ అండ్ ఎంగేజింగ్. ఈ టైంలో గీతాంజలి టెంప్లెట్ తో చాలా మూవీస్ వచ్చాయి. అంజలి గారు అండ్ మిగతా యాక్టర్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో పోక్రీ లెవెల్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. కెమెరా యాంగిల్స్ అండ్ బీజం ఎంత బాగా వర్కౌట్ అయ్యాయంటే అప్పుడు ఈ మూవీ సోలోగా చూడాలంటే చాలా భయం వేసేది. గీతాంజలి మూవీకి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది. అలాంటి మూవీకి సీక్వెల్ గీతాంజలి 2. జస్ట్ పార్ట్ 1 కి ఉన్న క్రేజ్ ని క్యాచ్ చేసుకోవడానికి ఎంతో కాన్ఫిడెంట్ గా డైరెక్ట్ సీక్వెల్ తీశారు. గీతాంజలి ఫ్రాంచైజీ మెయిన్ ఎలిమెంట్ అయిన హారర్ ని జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ భూత్ బంగ్లా ఇంకా బ్లూ మేకప్ వేసిన ఈ క్యారెక్టర్స్ తో చూపించారు. అండ్ త్రూ అవుట్ ద మూవీ క్రింజ్ కామెడీ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీని 6 crores బడ్జెట్ తో తీస్తే జస్ట్ 1 week థియేటర్ లో రన్ అయ్యి 3.5 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. అసలు ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ బిఫోర్ లాక్డౌన్ రిలీజ్ అవ్వడం అండ్ రామన్న ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ వల్ల. లాక్డౌన్ టైంలో అందరూ ఇంట్లోనే ఉండడంతో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో హాలీవుడ్ అండ్ మిగతా ఇండస్ట్రీస్ కాంటెంట్ కన్జ్యూమ్ చేశారు. దాంతో ఆఫ్టర్ లాక్డౌన్ ఆడియన్స్ క్వాలిటీ కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు. హానెస్ట్ గా చెప్పాలంటే ఐ వాచ్ ఇస్మార్ట్ శంకర్ ఆఫ్టర్ లాక్డౌన్. నాకు లాజిక్ లెస్ మూవీ అనిపించింది. ఒకరి నుంచి ఒకరికి మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం మూవీ మెయిన్ కాన్సెప్ట్. ఇంకా మూవీలో యూస్ చేసే తెలంగాణ స్లాంగ్ మాత్రం పాగల్ కాదు నేను ఇడిచిపెట్టిపోనీకి.
పూరి జగన్నాథ్ గారు లైగర్ వల్ల పడ్డ హోల్స్ ని పూడ్చడానికి ఇంకా సీక్వెల్ తీయక తప్పలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ బ్యాడ్ చాయిస్. డబల్ ఇస్మార్ట్ లో ఈసారి రామన్న పర్ఫార్మెన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక చిప్ కాన్సెప్ట్ తప్ప పార్ట్ 1 కి దీనికి ఎలాంటి కనెక్షన్ ఉండదు. మూవీ టైటిల్ డబల్ ఇస్మార్ట్ నుంచి చేంజ్ చేసి అమ్మా నేను ఓ బిగ్ బుల్ అని పెట్టుకోవచ్చు. మ్యాడ్ రీసెంట్ ఇయర్స్ లో రిలీజ్ అయిన బెస్ట్ యూత్ కామెడీ మూవీ. మూవీ కాన్సెప్ట్ కాలేజ్ లైఫ్ అవడంతో యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మ్యాడ్ మూవీ ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా త్రూ అవుట్ ద మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మూవీలో ఉన్న క్యాజువల్ కామెడీ. డెబ్యూటెంట్స్ అయిన ముగ్గురు లీడ్ యాక్టర్స్ వాళ్ళ ఫస్ట్ మూవీలోనే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు కామెడియన్ విష్ణు అన్న. అసలు మ్యాడ్ 1 లోనే కాలేజ్ స్టోరీ అయిపోయింది కదా, మ్యాడ్ స్క్వేర్ లో స్టోరీ ఎలా కంటిన్యూ చేస్తారనుకున్నా. కానీ లడ్డుగాడి పెళ్లి అని అనౌన్స్ చేశాక మ్యాడ్ స్క్వేర్ కి చాలా మంచి ఐడియా అనుకున్నా. మూవీలో లడ్డు పెళ్లి సీక్వెన్స్ వరకు స్టోరీ అండ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా తర్వాత స్టోరీ అయినా కామెడీ అయినా అంత కన్విన్సింగ్ గా అనిపించవు. స్టిల్ మ్యాడ్ స్క్వేర్ 40 crores బడ్జెట్ తో వచ్చి 65 crores కలెక్ట్ చేసింది. ఈ వరస్ట్ సీక్వెల్స్ లిస్ట్ లో మ్యాడ్ స్క్వేర్ మిగతా మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్. సో ఈ వీడియో కింతే. ఇక నుంచైనా మన ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ సీక్వెల్స్ తీయడం తగ్గిస్తారనుకుంటా. సీక్వెల్స్ తీయండి, తప్పలేదు. కాంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు. రీసెంట్ టైమ్స్ లో మంచి సీక్వెల్స్ కూడా చాలా వచ్చాయి. పుష్ప 2 అండ్ కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.